700 నుంచి 2800 కోట్ల రూపాయల్ని నీ నరకాసుర ప్రభుత్వం, నీ సైకో ప్రభుత్వం అడ్డగోలుగా వాడుకుంటే జమ చేయకుండా పోరాటం చేశారా? నీ ప్రభుత్వం మీదే నోరు చేర్చి అడిగారా? ఆఖరికి పంచాయతీ సాధారణ నిధులు అంటే పంచాయతీలో ఉండేటువంటి కాపరాలు ఉండేటువంటి వారు చెల్లించినటువంటి ఇంటి పన్ను ద్వారానో ఇంకొక ద్వారానో లేదా ఇసుక సేనరేజ్ ద్వారా వచ్చినటువంటి పంచాయతీ జనరల్ ఫండ్ సంవత్సరం నుంచి ఖాతాలు మొత్తం సీజ్ చేసి అట్టి పెడితే, సిఎఫ్ఎంఎస్ ఖాతాలన్నీ కూడా సీజ్ చేస్తే మీరు పోరాడారా? మీరు మాట్లాడారా? ఒక్కరోజన్నా ఏ పంచాయతీ సర్పంచ్ ఒక్కడన్నా మా పార్టీ వద్దు, నీ జెండా మోసిన సర్పంచులు ఉన్నారు కదా, ఆయనన్నా ఒక్కడన్నా పిలిచి ఏంట్రా అసలు ఏం జరుగుతుందా సర్పంచ్, మన ప్రభుత్వం బాగుందా, నిజంగానే మంచి పరిపాలన, ఒక్క సర్పంచ్ని కానీ ఒక్క ఎంపీటీసీ మెంబర్ కానీ ఒక్క జడ్పీటీసీని కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్నా కనీసం అజగనుకున్నారా? సివిల్ సప్లైస్ పరిపాలన మీ దగ్గరే ఉంది కదా, మీ శాఖ. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నిన్న తిరుపతిలో చూశారు, ట్యాబ్కి అంటే మనిషికి అంటే కేజీకి 280 గ్రాములు తొక్కేస్తంటే, మింగేస్తంటే, పందికొక్కుల్లాగా మేసేస్తంటే ఏ నీ శాఖ ఇది? పాపం ఆవిడెవరో ఆడపిల్ల కాబట్టి ఆవిడ శాఖ లాక్కుంటానంటావు, మాట మాట్లాడితే హోంశాఖ నేను లాక్కుంటానంటావు. సివిల్ సప్లై శాఖ నీ చేతిలోనే ఉంది కదా. రాష్ట్రంలో మేమున్నప్పుడు ఏమన్నా బస్తాల్లోనో లేకపోతే చిన్న చిన్న మోపెడ్ల మీద దొరికేయాము మామూలు బియ్యం. ఇవాళ షిప్పులు దొరికేస్తున్నాయి కదా నీ గవర్నమెంట్లో. ఈ రోజుకి ఆగట్లేదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడి దగ్గర కేజీకి 280 గ్రాములు ఎత్తేస్తంటే, బొక్కేస్తంటే ఎందుకు మాట్లాడవు? ఏ పోరాటం చేయవా దాని మీద?